భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి రాత్రి 12 గంటలకు 53.4 అడుగులు చేరుకుందని సిడబ్ల్యూసి అధికారులు తెలిపారు. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ గోదావరి వరద వల్ల కూనవరం, చింతూరు, విఆర్పురం మండలాలకు రాకపోకలు ఆగిపోయాయి. రెవెన్యూ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం సందర్శించి జిల్లా కలెక్టర్కు, ఎస్పీకి పలు సూచనలు ఇచ్చారు. వరద ఇంకా పెరిగితే కరకట్ట లీక్ అయ్యి భద్రాచలంలోకి నీళ్లు రాకుండా పంపుల ద్వారా ఎత్తిపోయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, ముంపువాస ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. గట్టర్స్ కరెక్ట్ చూసుకోవాలా, వాటర్ కరెక్ట్ చూసుకోవాలా? అదే నాకు పెద్దోళ్ళు కూడా ఒకటి ఫోన్ చేశారు. మా కరెక్ట్ గారు అక్కడే ఉన్నాయి చూస్తాను. వాటర్ గోటు తెలంగాణ అని మీరు ముందు లెటర్ పంపిండి, తర్వాత నేను ఆ ముఖ్యమంత్రితో మాట్లాడతాను. నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో టౌన్లోకి రావద్దు. నువ్వు అవసరమైతే ఇది పెరుగుతుందనుకో, మనం కూడా పెంచుకుంటూ పాటు అవసరమైతే మిషన్లు దీనిపైనే పెట్టి 5 కి 2 అడుగులు 3 అడుగులు రాదు. ఒకవేళ వస్తే కూడా వచ్చినా అంతే కదా. చేస్తాం కదా, ఈ భద్రాచలానికి చేయడానికే కదా మేము పుట్టింది. తమరి వల్ల ఈరోజు ప్రజలందరూ. అరే నువ్వు ముఖ్యమంత్రితో మాట్లాడి మాకు ఈ భూమి ఇప్పించు 5 ఓళ్ళు సార్. ఓకే ఓకేనా.